భగవద్గీత వచనము 8వ శ్లోకము భావము నుండి 15వ శ్లోకము భావం వరకు. మీ సుచరిత. మీరును భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయ డగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. ఇంకను ఎక్కుమంది శూరులను వీరులను మన సైన్యమునందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శస్త్రాస్త్రధారులు, నా కొరకు తమ ప్రాణముల ఒడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నవారు. 9వ శ్లోకం సంపూర్ణం. భావము. పదవ శ్లోకము భావము. భీష్మ పితామహునిచే సురక్షితము అపరిమితంగా ఉన్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితంగా ఉన్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. కనుక మీరందరూ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండు. పురువృద్ధుడును ప్రతాపశాలియగు మన భీష్మ పితామహుడు దుర్యోధనుని ఈ మాటలు విని ఇతన్ని సంతోషపరుచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమును నచ్చి తన శంఖమును పూరించెను. పదకొండు 12 శ్లోకములు సంపూర్ణం. 12వ శ్లోకము సంపూర్ణము. 13వ శ్లోకం భావము. మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు పిక్కటిల్ల చేయుచు ఆ వాద్యనాదములు భయంకరమై ఒప్పినవి. 13వ శ్లోకం భావం. 14వ భావం సంపూర్ణము. 14వ శ్లోకము. తదనంతరము శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులై ఉన్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. 14వ శ్లోకం సంపూర్ణం. శ్లోకం భావం సంపూర్ణం. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్త శంఖమును పూరించిరి. వీర భయంకరులైన భీముడు పౌండ్రము అను మహాశంఖమును పూరించెను. 15వ శ్లోకము భావము సంపూర్ణం. శ్రీ భగవద్గీత వచనము. రోజుకి 7 శ్లోకముల భావములు మీ ముందు ప్రస్తుతించుచున్నాను. మీ సుచరిత. ధన్యవాదములు.